తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా లేదా? ఇక్కడ అక్కడ అభ్యర్థుల్ని బరిలోకి దింపుతానన్న పవన్ ఎన్నికల తేదీలు వచ్చినా ఎందుకు యాక్టివ్గా లేరు? తెలంగాణలో అభ్యర్థుల్ని ప్రకటించకపోతే ఇక తమ దారి తాము చూసుకుంటామన్న ఆశావహుల అల్టిమేటంపై పవన్ సమాధానం ఏంటి? తెలంగాణలో పోటీపై అసలు జనసేనాని అంచనాలేంటి? త్వరలో సమావేశమై ఏదో ఒకటి చెబుతారని వస్తున్న వార్తల సారాంశం ఏంటి? రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఏపీ రాజకీయాలకు మాత్రమే పవన్ పరిమితమవుతారని అందరూ భావించారు. కానీ కొంతకాలం క్రితం తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని అట్టహాసంగా ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ నుండే తన రాజకీయ యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని రాజకీయ యాత్ర ప్రారంభించారు పవన్. ఎక్కడికక్కడ యూత్తో సమావేశమవుతూ వారిలో ఉత్సాహం నింపారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన పవన్ పార్టీకి బలమున్న చోట పోటీ చేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణలో పార్టీని బలపరచాలని నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటూ నేతలు ఊహించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి జనసేన స్టాండ్ ఏంటి అనే అంశంపై తెలంగాణ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీపై పవన్ ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా నేతల మీటింగ్లో ఉన్న పవన్ కు ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు కార్యకర్తలు. పవన్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తే తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని పార్టీలో కీలక నేతలకు చెప్పి అక్కడి నుంచి తెలంగాణ నేతలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ మాత్రం తెలంగాణలో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని నేతల ముందు ప్రస్తావించారు పవన్. విజయవాడ పార్టీ కార్యాలయంలో కవాతు ఏర్పాట్లపై నేతలతో జరిగిన మీటింగ్లో ఈ మేరకు జనసేనాని సంకేతాలిచ్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పవన్ కు ఆసక్తి లేకపోవడం వెనుక చాలా కారణాలున్నాయి. వ్యూహాత్మక ఎత్తుగడలున్నాయని తెలుస్తోంది. ఏపీలోనే పార్టీ నిర్మాణం పూర్తిగా జరగలేదు. ఇక తెలంగాణలో పార్టీ నిర్మాణం పనులే ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి లేదని జనసేన కీలక నేతలు చెప్తున్నారు. బలం లేనప్పుడు అనవసరంగా కొన్ని స్థానాల్లో పోటీ చేయడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఏపీలో కీలకంగా మారాలని భావిస్తున్న పవన్ తెలంగాణలో పోటీ సమయం వృధా అనుకుంటున్నారు. ఏపీపై ఫోకస్ తగ్గే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు ఫలితాలు తేడా వస్తే ఆ ఎఫెక్ట్ ఏపీలోనూ పడుతుందని మదనపడుతున్నారు. తెలంగాణలోనే ఉనికి కాపాడుకోలేని జనసేన ఇక ఏపీలో ఏం చేస్తుందని ప్రత్యర్థులు విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే బలం లేని చోట పోటీ చేసి బలమున్న ఏపీలో పలుచన కావడం ఎందుకని పవన్ ఆలోచిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో జనసేన పోటీకి దూరంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ నెల 16న తెలంగాణ నేతలతో పవన్ సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ మీటింగ్లో నేతలతో చర్చించి తెలంగాణలో పోటీ చేస్తారా లేదా అనేది అధికారికంగా ప్రకటించబోతున్నారు జనసేన అధినేత.